10th క్లాస్ అయిపోతే మీరు 10th కంప్లీట్ చేసుకుంటే 6 అవర్స్ కెమిస్ట్రీ రాదు బ్రో. సో మీ బెస్ట్ ఆప్షన్ మీకు ఏంటంటే సిఈసి వెళ్ళిపోండి. కళ్ళు ఒక స్టేజ్కి వస్తారు, అదే ఎందుకు తీసుకున్నారా అనిపిస్తుంది. అదే ఒక్కటే మెయిన్ స్టెప్. మీరు అస్సామేగా పట్టుకోండి, అవసరం లేదు మీకు క్వశ్చన్ మొత్తం 3 పట్టుకోండి. ఇప్పుడు డిగ్రీ 3 ఏళ్ళు, బీటెక్ 4 ఏళ్ళు. అంటే ఇప్పుడు బీటెక్ ఎలాగైపోతాడు, డిగ్రీ ఎలాగైపోతుందా? అట్లా ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే వీడు డిగ్రీ చేస్తాడా, బీటెక్ చేయాల్సింది, ఇంజనీరింగ్ చేయాల్సింది. ఇంజనీరింగ్ అంటే మీరే డిసైడ్. నేను ఇంజనీరింగ్ చేపిస్తాము, డాక్టర్ చేస్తాము, సైంటిస్ట్ చేస్తాను అంటే నడవదు. లయోలా కాలేజ్ ఈజ్ బెస్ట్ ఫర్ డిగ్రీ. 30% ఆఫ్ ద స్టూడెంట్స్ అటెంప్ట్ చేయలేరంట ఎగ్జామ్. అంటే ఏఐ విల్ నాట్ టేక్ ఓవర్ ఎనీ జాబ్స్. అది ఏంటంటే నువ్వు లైవ్లో చెప్తానే ఏం లేవు, వేట్లు వింటావు. 10 గంటలు ఉంటాయి, రోజుకి గంట అయినప్పుడు రోజుకి అర్ధ గంట, రోజుకి 10 నిమిషాలు అట్లా. అరే అవు మా పొరికి తినిపించాలి, మా పొరికి తాగిపియాలి, మస్ట్ 5 రోజులకి వెళ్ళకూడదు ఫస్ట్. సో గైస్, ఇది ఒక లాంగ్ వీడియో. ప్లీజ్ మేక్ ష్యూర్ మీరు మొత్తం వీడియో చూడండి, మీకు ఐడియా వస్తుంది వీడియో మీద. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, మీకు ఒకవేళ మీకు మొత్తం చూడాలని ఇంట్రెస్ట్ లేకుంటే కింద టైం లైన్ వేస్తా. ఏ పార్ట్ కావాలో మీకు, ఏ పార్ట్, అన్ని పార్ట్ మెన్షన్ చేసి ఉంటే మీకు ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ చూడండి. దిస్ విల్ బి ఒక లాంగ్ వీడియో. ప్లీజ్ మేక్ ష్యూర్ యూ సీ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. విల్ మూవ్ ఆన్ టు ద వీడియో. సో గాయ్స్, హాయ్, స్వాగతం. ఇలా వీడియో వచ్చేసి మొత్తం నా స్టడీస్ గురించి, ఇంకా నేను రోజు ఎట్లుంటాను, రోజు ఏం తింటాను, రోజు ఏం చేస్తాను అన్ని గురించి, ఇంకా మిగతా అన్ని విషయాల గురించి. ఇంకోటి మెయిన్గా ఫోకస్ చేద్దాం ఏంటంటే, ఒక నెక్స్ట్ వచ్చే ఇప్పుడు 10th ఎవరు ఉన్నారో, ఇంటర్ ఎవరు ఉన్నారో, బీటెక్ ఎవరు ఉన్నారో, డిగ్రీ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఏమంటారు అప్రోచ్ అవ్వాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, మీకు ఏ కేపబిలిటీ ఉంటే అది తీసుకోవాలా అని మొత్తం ఒక నా దృష్టి నుంచి, నా పరంగా నేను ఎంత అడ్వైస్ వెళ్తానో మీకు ఈ వీడియో ఎంత హెల్ప్ అవుతుందో అది అంత హెల్ప్ అవుతుంది. సో 10th క్లాస్ అంటే నా స్కూలింగ్ నేను కంప్లీట్ చేసింది నా శ్రీ చైతన్య స్కూల్లో. అది మన ఉమానగర్ ఉంటుంది. అండ్ 10th నేను ఆల్మోస్ట్ నాకు వచ్చిన గ్రేడ్ వచ్చేసి 10/10. ఎందుకంటే ఇప్పుడు కరోనా పాస్ ఉండే. అండ్ ఒకవేళ కరోనా పాస్ కాకపోయినా సరే నేను వస్తుండేనేమో, ఎందుకంటే అప్పుడు నేను 10th బాగా డెడికేటెడ్ అవుతుండే. అది 10/10 కాకపోయినా ఒక ఆల్మోస్ట్ వస్తుండేనేమో, ఎందుకంటే అవి బాగా అవుతుండే. సో నేను ఆ నమ్మకం మీద ఉండే. అండ్ నా స్కూలింగ్ డేస్ అవి ఘోరం. ఇక అది ఎంజాయ్ చేసినంత, అవి చేసింది మస్తు చాలా చేసినాం. అండ్ ఆడే తెలుసు మీకు స్కూల్ అంటే ఎట్లుంటుంది, స్కూల్ ఎంజాయ్మెంట్ ఎట్లుంటుంది అని. సో ఐ మిస్ దోస్ డేస్, అది వేరే విషయం. నెక్స్ట్ నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది నేను నారాయణ కాలేజీలో, అది అంగడిపేటలో ఉంటుంది. అండ్ అంగడిపేటలో నారాయణ కాలేజ్ అంటే ఎక్కడ ఉందంటే, మన పిజ్జా హట్ ఉంటుంది. పిజ్జా హట్లో మస్తు కథలాడు ఉన్నప్పుడు ఆ పిజ్జా హట్, నెక్స్ట్ వేరే అవి ఉంటాయి. సో ఆ హైడ్రేషన్ లైన్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే హైడ్రేషన్ లైన్లో రైట్ సైడ్ ఉంటుంది, ఎదురుగానే ఎక్స్టెన్షన్ కాలేజ్ ఉంటుంది. మేము నారాయణ కాలేజ్. అయితే ఇప్పుడు నారాయణ కాలేజ్లో ముచ్చట ఏంటంటే, నేను బాగా చదివింటే అది ఇది నేను ఫస్ట్ తప్పే చేసినాను నారాయణ కాలేజ్లో. ఫస్ట్ నేను ఐఐటి సెలెక్ట్ చేసుకోవడం నా తప్పు, అది మీరు చేయకండి. ఓకే, ఫస్ట్ అది ఐఐటి ఎందుకు తీసుకున్నా అంటే, అప్పుడు బాగా ఐఐటి అని ఉండే. అప్పుడు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్, అంటే ఏఐ రాకముందు బాగా ఐఐటి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని నువ్వు మస్తు ఉంటుండే. అని స్టెప్ తీసుకుని కంప్లీట్గా కోర్స్ పార్క్ ఏదో తీసుకున్నా. అంటే మా ఫ్యామిలీ కండిషన్ చూసుకోకుండా, మా ఫ్యామిలీ వాళ్ళకి ఎంత ఉంటుంది, ఎంత పరిస్థితి ఉంటుంది, అవన్నీ చూసుకోకుండా నేను ఏం చేసిన అంటే ఐఐటి జాయిన్ అయిపోయినా. అది వచ్చేసి నారాయణలో కోర్స్ పార్క్ అనేది ఒక కోర్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు బీటెక్ లెట్ ఉంటుంది, అవన్నీ సిఎస్సి మెకానికల్ అవన్నీ ఉంటుంది. సో కోర్స్ పార్క్ అనేది ఐఐటిలో కోర్స్. అయితే అందులో తీసుకొని ఏం చేసిన అంటే, నేను ఫస్ట్ ఇయర్ బాగా అస్సాం అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ తెలిసిపోయింది. అందువల్ల లిటరలీ ఏం చెప్పారు బ్రో, మనకి సేమ్ మ్యాచెస్ ఉంటుంది. నేను నాకు చెప్పలేరు, మీకు ఇప్పుడు చెప్తుందో మధ్య తెలియదు, సంబంధం లేదు. నాకైతే చెప్పలేరు బ్రో, లిటరలీ చెప్పలేరు. నేను ఎంత స్ట్రగుల్ అయినానో, ఎంత చేసినానో ఆ బుక్కులకి మా పేరెంట్స్ కానీ ఎవరైనా ఎంత స్ట్రగుల్ అయ్యారు. మా పేరెంట్స్ బయట పైసలు తీసుకొచ్చి లేచి నాకు ఎంతగా చదివించారో మాకు తెలుసు. ఎవరు తెలియదు ఆ విషయం, మాకు తెలుసు. నాకు మా తమ్ముడు తెలుసు ఎంత కష్టపడ్డారు పైసలకి,
ఎన్ని పైసలు ఇచ్చిరో. ఆ నారాయణ కాలేజ్లో బుక్కుల రేట్లే 9,000 నుంచి 10,000 ఉంటాయి బ్రో. బుక్కుల రేట్లు, టెక్స్ట్ బుక్స్. ఆ బుక్స్కి మన ఫీజు వచ్చేసి ఒక్కొక్కరికి ₹1,00,000, లక్ష చిల్లర పడ్డది. అటు ఇటు కలిపి అవి ఇవి కలిపి మొత్తం 1,00,000 చిల్లర పడ్డది. ఇంకా దాని ప్రకారం చూసుకుంటే మాకు చెప్పింది నిల్లు చెప్పింది. ఎందుకంటే నాకు ఫస్ట్ ఇయర్లో కూడా అప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ నాకు వెళ్ళిపోయింది, కరోనాలో వెళ్ళిపోయింది. అప్పుడు కరోనా ఉండే అప్పటివరకు హాఫ్ ఆఫ్ ద ఇయర్ వెళ్ళిపోయింది. సో నేను ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ సెకండ్ ఇయర్ రాసిన. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఆపేసి మధ్యలో కరోనా ఉందని చెప్పి సెకండ్ ఇయర్లో ప్రమోట్ చేసి సెకండ్ ఇయర్లో ఒక 1 మంత్ అయిపోయినాక అప్పటి నుంచి మాకు స్టార్ట్ చేసారు ఈ పని. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరుగుతాను. సో ఆ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసేసినాం. ఆ ఫస్ట్ ఇయర్ నాకు వచ్చింది రిజల్ట్ ఎంత అంటే నాకు లిటరలీ 0. అంటే నా ప్రకారం చూసుకుంటే అది వేస్ట్ మార్క్స్ అన్నట్టు. అది ఎందుకంటే 258 అనేది నాకు బార్డర్లో పాస్ అయినా. నేను బార్డర్లో పాస్ అయినా, అది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అంటే నాకు 10th అంతా చదువుతున్నా కదా, నాకు బార్డర్లో పాస్ అయినా, చాలా బార్డర్లో పాస్ అయినా, నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సో దాన్ని రికవర్ అయ్యి సెకండ్ ఇయర్లో నేను మంచిగా రాసిన. అంటే మినిమం ఒక చేస్తుండే, నీకు ఎట్లా చెప్పాలా, ఒక 411 మార్క్స్ వచ్చినాయి నాకు ఇంటర్లో. సో అది మంచి అనిపించింది అంతా. దాని తర్వాత అదే, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రెండు ఒకటే ఇయర్ రాసిన, సెకండ్ ఇయర్ రాసిన. ఎందుకంటే ఇప్పుడు కరోనా ఉండే అవి వేరే విషయాలు అవన్నీ. సో ఆ ఫస్ట్ ఇయర్ అంతా ఫెయిల్ అయినాక, అంటే ఫెయిల్ కాలేదు, 258 మార్క్స్ అన్ని బార్డర్ పాస్, డిట్టా అన్ని బార్డర్ పాస్. అది వచ్చినాక నేను ఇంటర్లో ఏమైంది అనుకున్నానంటే చదవాలని చెప్పి సెకండ్ ఇయర్ చదివి ఒక రికవర్ చేసిన కొంచెం. మొత్తం మాకు ఓవరాల్ మా గ్రేడ్ వచ్చేసి ఇంటర్నల్ 7 కలుపుకొని మొత్తం నాకు 722 మార్క్స్ వచ్చినాయి. అవి ఒక హ్యాపీ నాకు అని మా పేరెంట్స్ కానీ, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో రాలేదు కదా, సెకండ్ ఇయర్లో వచ్చినాయని చెప్పి కొంచెం హ్యాపీ ఉండే. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఎంసెట్ రాసిన. ఎంసెట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాసిన. ఎంసెట్ ఎందుకు రాసిన అంటే నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ పోవాలని ఇంట్రెస్ట్ లేకుండా నిల్లు ఉండే నాకు. ఎందుకంటే నేను మల్టీమీడియా ఎడిటింగ్ ఖర్చు పోదాం అనుకున్నా. కానీ మా ఇంట్లో ఏమన్నా అంటే అది చేసి ఇది చేసి నాకు అసలు ఇంట్రెస్ట్ పోయింది దాని మీద. అండ్ మా ఎకనామిక్ కండిషన్, మా ఇంట్లో పరిస్థితి కూడా నాకు నచ్చలేదు అది మల్టీమీడియా చేయడం. సో ఏం చేసిన అంటే నేను ఎంసెట్ రాసిన, ఒక ట్రై చేద్దాం ఏమవుతుంది, ఒక ట్రై చేద్దాం, లేకపోతే అప్పుడు డిగ్రీ చేద్దామని అనుకుంటుండే. అయితే ఎంసెట్ ట్రై చేసిన, నాకు 47,000 ర్యాంక్ వచ్చింది. చదివి రాస్తుండే, అంటే ఆల్తు ఫాల్తు ఏం రాయలేదు, చదివి రాసిన. ఒక 47,000 ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా నేను ఏం చేసిన అంటే నన్ను లైట్ తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టిన. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా, అది వెరిఫికేషన్ పెట్టిన, అది అయిపోయింది. నాకు వచ్చింది సీట్ వచ్చిందంటే సెంట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చింది. వినాయక చవితి అప్పుడు. ఇప్పుడు నేను బయట ఉండే, వినాయక చవితి అప్పుడు నాకు వచ్చింది సీట్ వచ్చింది, మెసేజ్ వచ్చింది, యు ఆర్ సెలెక్టెడ్ టు ద కాలేజ్ అని ఏమో వచ్చింది. అప్పుడు అంత ఇంగ్లీష్ మీద రాదు కాబట్టి మేము చెప్పలేము. సో అందులో వచ్చింది ఏఎంఎల్ అని వచ్చింది, ఒక కోర్స్ ఉంటుంది, అది వచ్చింది. అందులో వచ్చింది ఒక కంప్యూటర్ సైన్స్ ఒక బ్రాంచ్ అది, కానీ సపరేట్ ఇప్పుడు బ్రాంచ్ చేసేదాన్ని. నా ప్రకారంగా మా కాలేజ్లో ఆ బ్రాంచ్ తీసేసిండ్రు. మాకు మా జూనియర్స్ అంతే, ఆ జూనియర్స్ తర్వాత కింద జూనియర్స్ లేరు. సో ఇప్పుడు నేను కరెంట్లీ ఫైనల్ ఇయర్. నాకు ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు నా ఓవరాల్ సిజిపి వచ్చేసి 7.57 ఏమో ఉంది. ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్స్ ఉండే, అవన్నీ క్లియర్ చేసి అవన్నీ ఫస్ట్ ఇయర్ నాకు సబ్జెక్ట్ 4 ఉంటే నాకు అందులో 3 బ్యాక్లాగ్ పడ్డాయి. ఫస్ట్ 3 బ్యాక్లాగ్ పడ్డాయి, ఎందుకంటే నేను లైట్ తీసుకున్నాను అంటే చేయలేదు. సో మా ఇంట్లో చెప్పినా, మా ఇంట్లో ఏం కాదు లైట్ తీసుకో, మొత్తం ఫెయిల్ అయినా సరే ఏం కాదు అని మోటివేషన్ ఇచ్చారు. ఎందుకంటే తెలుసు అప్పుడు, ఎందుకంటే మా ఆల్రెడీ తెలుసు నేను చదువుతాను, చదివేటానికి కూడా బ్యాక్లాగ్ పడదు అంటే అది ఏం ఫాల్ట్ మా అమ్మ డాడీకి అర్థం కాలేదు. సో నేను అది మా మమ్మీ డాడీ ఒకసారి బాధపడ్డారు, అంటే వాళ్ళు బాధపడితే నాకు నచ్చలేదు. సో నేను సెకండ్ ఇయర్లో అది బాగా పుల్అప్ చేసి సెకండ్ ఇయర్లో మొత్తం 8 సబ్జెక్ట్ రాసినాను. విత్ సెకండ్ ఇయర్ 5 సబ్జెక్ట్స్ ప్లస్ ఇవి 3, 8 ఒకటేసారి రాసిన. అందులో నాకు అన్నీ వెళ్ళిపోయినాయి, మొత్తం 0 బ్యాక్లాగ్స్ ఉండే. సో అట్లా ఏంటంటే బ్యాక్లాగ్ పడడు గొప్ప కాదు బ్రో, బ్యాక్లాగ్ తీసాడు గొప్ప నా దృష్టిలో అయితే. మా ఫ్రెండ్స్ ఇది వీడియో చూసిన తర్వాత అంటారు మోటివేషన్ స్పీకర్ అంటారు, వాడిని లైట్ తీసుకుంటారు. నేనైతే ముందే కాషన్ మా వాళ్ళకి, ఎందుకంటే ఏం రాయుడు హెచ్చులు వేస్తుండు అవన్నీ అనుకుంటారు, ఓవర్ యాక్టింగ్ చేస్తుండు అని అనుకుంటారు. అవన్నీ కాదు కానీ, ఎందుకంటే బ్యాక్లాగ్ కాడ వాళ్ళే. బ్రో ఒక గుర్తుపెట్టుకో బ్రో, ఇది గుర్తుపెట్టుకోవాలా, నీతో పాటు క్యాంటీన్కి వచ్చిన దోస్తు, నీతో పాటు తిరిగిన దోస్తు, నీతో పాటు మొత్తం ఎంజాయ్ చేసిన దోస్తు నీతో పాటు సప్లీకి రాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఫస్ట్ మెయిన్ పాయింట్
మీరు సబ్జెక్ట్ రాడు, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఓవర్ చదువు అందే, ఓవర్ ఎగ్జామ్ వాడే రాయాలి. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. ఇంకా దట్స్ ఆల్, అంతే ఇక నా దాని ప్రకారం అయితే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమంటారు కెరియర్ ఆప్షన్స్ కానీ ఏమంటారు బ్రో. ఇప్పుడు మేము 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు బీటెక్ అయిపోయింది, ఏం చేయాలి నెక్స్ట్? సో దాని గురించి ఇప్పుడు ఈ పార్ట్ వచ్చేసి నెక్స్ట్. ఫస్ట్ మీరు మీరు చూస్తున్న వీడియోలో చూస్తున్న అయితే మీకు 10th క్లాస్ అయిపోతే, మీరు 10th కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ చేయాల్సిన స్టెప్, మీరు ఏ సైడ్ పోతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్న నాకు మ్యాథ్స్ రాదు బ్రో, నాకు మ్యాథ్స్ రాదు, నాకు ఫిజిక్స్ రాదు, నాకు కెమిస్ట్రీ రాదు. బెటర్ ఆప్షన్ మీరు సిఎస్సి కానీ, లేకపోతే ఒకవేళ మీకు మ్యాథ్స్ వచ్చి కానీ మిగతా సబ్జెక్ట్స్ రావు, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ రాదు అని అనుకున్నారు, మీకు అసలు మ్యాథ్స్ రాదు, ఫిజిక్స్ రాదు, కెమిస్ట్రీ రాదు బ్రో. సో మీ బెస్ట్ ఆప్షన్ మీకు ఏంటంటే సిఈసి వెళ్ళిపోండి. కళ్ళు మూసుకొని మీరు సిఈసి వెళ్ళిపోవడం బెటర్. అంటే అలా రానోళ్ళే పోవచ్చు, మాకు ఏమంటారు మాకు వచ్చు మ్యాథ్స్, మాకు ఫిజిక్స్ వచ్చు, మాకు కెమిస్ట్రీ వచ్చు అని మేము పోవద్దా అని క్వశ్చన్ వేస్తారు. అట్లా ఏం లేదు బ్రో, అందరు పోవచ్చు. ఏ కోర్స్ అయినా ఏదైనా మంచి కోసం పెడతారు, ఎందుకంటే పెట్టిన వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రాలేదనుకోండి, మీరు సిఈసికి వెళ్ళిపోండి. ఎందుకంటే అదొక బెస్ట్ ఆప్షన్ మీకు సిఈసి, ఎందుకంటే దాంతో మస్తు చేయొచ్చు. సో మీరు అదొక బెనిఫిట్ మీకు సిఈసి అనేది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రాని వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే నేను మిమ్మల్ని డిస్కస్ చేస్తలేను, రాదు మీరు చదవకండి దాని గురించి అని డిస్కస్. ట్రై చేయండి, మీరు ట్రై చేస్తాను అంటే నేను చేస్తా, ఎంపీసీ నేను పాస్ అవుతాను, మీ ఇష్టం అది చేసుకోండి. కానీ ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నేను సిఈసికి వెళ్ళడం బెటర్. ఎందుకు తెలుసా? మీకు ఎంపీసీ రాకపోతే మీరు ఎంపీసీ తీసుకొని వేస్ట్ బ్రో, లిటరలీ వేస్ట్. ఎందుకు తెలుసా? మీరు ఒక స్టేజ్కి వస్తారు చూడు, ఫస్ట్ ఇయర్ అయిపోతే ఒక హాఫ్ మధ్యలో ఒక స్టేజ్కి వస్తారు, అది ఎందుకు తీసుకున్నారా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? అది అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ మ్యాథ్స్ అదే ఒక్కటే మెయిన్ స్టెప్. మీరు ఆది కానీ బిస్కెట్ అయ్యిందా మీరు అస్సామేగా. ఎందుకు తెలుసా? మీరు చేయలేదనుకున్నది అది వాళ్ళు టార్చర్ పెడుతుంది. ఇక ఎంత గలీజ్గా టార్చర్ పెడుతుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు దాని గురించి. అంత గలీజ్ టార్చర్ పెడుతుంది. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఆల్రెడీ కొంతమందిని, నాకు తెలిసిన వాళ్ళు కానీ చాలా మంది తెలుసు నాకు. ఏంటంటే బ్రో నేను ఎంపీసీ కాలిపేలు తీసుకున్నా బ్రో, నేను ఎంపీసీ కాలిపేలు తీసుకున్నా, వేరే తీసుకున్నా మంచిగా ఉంటుండే అంటే, మరి ఓడి తీసుకోమన్నా ఎంపీసీ ఇంటర్ తీసుకోమన్నారా? మేము ఎవరన్నా టీచర్లు తీసుకోమన్నారా? వాళ్ళ మాట నువ్వెందుకు ఇంటావు బ్రో? చదివేతోళ్ళు మీ ఇంటోళ్ళా లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళ? నాకు అర్థం కాదు. ఇప్పుడు నీ కెరియర్ నువ్వు చూసుకోకపోతే మీ ఇంటర్ ఎట్లా చూస్తారు బ్రో? నాకు అర్థం కాదు. ఇంకో మాట చెప్తా, ఇప్పుడు మీరు ఎంపీసీకి తీసుకురనుకో, ఫస్ట్ మీకు రావాల్సింది మ్యాథ్స్ రావాలా. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదో ఆల్తుపాలతో ఏదో రాసిన సరే మీరు పాస్ అయిపోతారు, ఓకే. కానీ మ్యాథ్స్ రాకపోతే మనం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే 90% ఆఫ్ ద మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్లోనే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఆ మ్యాథ్స్ అనేది కొంచెం అది అలాగే, అంటే ఒకసారి మీ అదృష్టం ఉంటే పాస్ అవుతారు, ఒక్కొక్కసారి మీ అదృష్టం ఉంటే ఏం రాయకుండా పాస్ అవుతారు, ఒక్కొక్కసారి మీరు ఏం అన్ని రాసినా సరే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే అదంతే కాదు, కరెక్షన్ ప్రాసెస్ అంటారా దాని ఏమో తెలియదు మనకు కూడా. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆ మ్యాథ్స్ అది ఒక్కటి నేర్చుకోండి. లేకపోతే మీకు సరే నేను అల్లకపోతా, నాకు మ్యాథ్స్ వద్దు, నాకు మొత్తం దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, బయాలజీ మీద, బాటనీ మీద అవన్నీ ఇంట్రెస్ట్ ఉంది, జువాలజీ ఉంది, నాకు అది ఇంట్రెస్ట్ ఉందంటే మీరు సపోర్ట్గా పైపీసీ వెళ్ళిపోండి. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు 10th క్లాస్ ఆల్రెడీ చెప్తారు, నేను చెప్పి సాగొద్దు, అది వేస్ట్ పని అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంపీసీ ఇష్టం లేదు, నాకు బైపీసీ ఇష్టం లేదు, సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మ్యాథ్స్ వచ్చిందో మాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ వద్దు అనుకుంటే ఎంఈసీ వెళ్ళిపోండి, లేకపోతే సిఈసీ ఇవ్వండి. ఇది మేజర్ స్టెప్ మీరు తీసుకోవాల్సింది ఫస్ట్ ఇంటర్కి వచ్చినాక. నెక్స్ట్ సెకండ్ పాయింట్, సరే ఫస్ట్ ఇయర్ అయిపోయింది అన్న, సెకండ్ ఇయర్ వచ్చినాం, ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చినాం అన్న 2B వస్తలేదు అంటే మీరు ఏం చేయాలి తెలుసా బ్రో? 2B ఫస్ట్ 2B టిప్ అందరు, ఎందుకంటే మ్యాక్సిమం అదే ఫెయిల్ అవుతారు కాబట్టి నేను అదే చెప్తాను 2B గురించి. నేను కూడా ఒకప్పుడు ఫెయిల్ అయితే అనుకున్నాను, పాస్ అయినా, అందుకే ఇప్పుడు ఇంత గట్టి మాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2Bకి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ లాంగ్ ఆన్సర్లు 3 కట్టుకోండి. అవసరం లేదు మీకు క్వశ్చన్ మొత్తం 3 కట్టుకోండి, పొట్టు రాయాలి కరెక్ట్గా, డీటెయిల్ యాజ్ ఇట్ ఈస్ రాయండి. ఎందుకంటే ఇంటర్లో అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. 10th క్లాస్ లాగా మీరు టాపిక్ చదువుకోండి, టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తే రావు. ఇంటర్లో అన్ని డైరెక్ట్ ఉంటాయి క్వశ్చన్లు, మొత్తం డైరెక్ట్ ఉంటుంది. ఒక 3 చాప్టర్లు, ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ సార్ మీకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే మీ టీచర్లు, మీ లెక్చరర్స్, అదే మీ
లెక్చరర్ అంటారు, తెలియదు మనకు కూడా. లెక్చరర్స్ చెప్తారు, ఎందుకంటే ఈ లెక్చరర్స్ ఉంటారు, జేఎస్ ఉంటారు, వాళ్ళందరూ చెప్తారు ఏంటంటే ఈ ఈ చట్టం నుంచి ఈ క్వశ్చన్లు వస్తాయి, సో మీరు అవి నేర్చుకోండి అంతే చాలు. ఓ మస్తు అయిపోతాయి అవి. ఆ 3 క్వశ్చన్లు రాయరు, మిగతా అన్ని అక్కడ మీద వదిలేసేయాలి. ఎందుకు పసలు నేను కూడా చూస్తా. ఏంది అంటే గివెన్ రాయాలా, కింద ఏదో అది రాయాలి, కింద సొల్యూషన్ ఏదో రాయాలి. ఆడ ఎందుకు 7 మార్కులు నేను కూడా చూస్తా. అది పక్కా చేస్తారు. అట్లా అని చెప్పి చదవకుండా ఉండకూడదు, చదవండి. ఎందుకంటే చదవకపోతే అస్సామే పోయినట్టే, మీరు నిజంగా పోయినట్టే. నెక్స్ట్ అన్న ఇంటర్ అయిపోయింది అన్న, బ్రో ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మీకు రెండు ఆప్షన్లు ఉంటాయి, డిగ్రీ లేకపోతే ఏమన్నా బిజినెస్ కానీ ఏదైనా చూసుకోవాలి. ఇప్పుడు మ్యాక్సిమం నేను చెప్పాల్సిన తెలుసుకుని ఏంటంటే పేరెంట్స్ అందరి పేరెంట్స్కి వీళ్ళు ఏం చేస్తారంటే, పేరెంట్స్ డిగ్రీని ఎలా చూస్తారు, బీటెక్ ఎలా చూస్తారు అంటే, ఇవి రెండు సపరేట్ చూస్తారు. అంటే ఏంది, ఇప్పుడు డిగ్రీ 3 ఏళ్ళు, బీటెక్ 4 ఏళ్ళు. అంటే ఇప్పుడు బీటెక్ ఎలాగైపోతాడు, డిగ్రీ ఎలాగైపోతుందా? అట్లా ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అందరికి మీకు మెయిన్ మెసేజ్ ఏంటంటే, డిగ్రీ అనేది సపరేట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీకామ్ ఉంది, ఏమేమి ఉంటాయి, బి అంటే బ్యాచిలర్ ఆఫ్ కామ్ అంటే కంప్యూటర్స్, బిఎస్సి అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బీకామ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్. అట్లుంటది. అర్థమైందా? దానికి మీరు ఏం చేశారంటే, ఇంకోటి బీటెక్ అంటే కూడా చెప్తా. బీటెక్ అంటే కూడా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అన్నీ ఎట్లుంటాయి అంటే ఒక అలైన్ చేసి ఉంటాయి. అన్ని డిగ్రీసే, బీటెక్ కూడా ఒక డిగ్రీయే. కానీ మీరు ఏం చేస్తారంటే బీటెక్ని, బీటెక్ అంటే ఇది డిగ్రీ అంటారు, సపరేట్ అంటారు మొత్తం. మీరు ఫస్ట్ అది బయటకు రండి, ఫస్ట్ దాని నుంచి మీరు. ఎందుకంటే దాని నుంచి బయటకు రాలేదనుకో మీరు అస్సామే ఇక. ఎందుకంటే అది అలాగూ ఇదే అనుకుంటారు చాలా మంది. కాదు అది అలా కాదు, రెండు ఒకటే. బీటెక్ ఒక డిగ్రీయే, కానీ అది 4 ఏళ్ళు ఉంటుంది, మిగతా అన్ని 3 ఏళ్ళు ఉంటాయి. కొత్త రూల్ ఏంటంటే మొన్న రీసెంట్ ఏంటంటే, డిగ్రీని కూడా, నార్మల్ డిగ్రీని కూడా బీకామ్ బి అవన్నీ కూడా 4 ఏళ్ళు వేస్తారంట. బెటర్ అది, ఎందుకంటే అవగాహన వస్తుంది. ఎందుకంటే మాక్సిమం అందరి ఇంట్లో చూసిందంటే, అరే వీడు డిగ్రీ చేస్తాడా, బీటెక్ చేయాల్సింది, ఇంజనీరింగ్ చేయాల్సింది. ఇంజనీరింగ్ అంటే ఏంది బ్రో? బీటెక్ అనేది ఒక డిగ్రీయే, బీకామ్ అనేది డిగ్రీయే. అది ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాలా. బయట చెప్పింది కాదు, ఫస్ట్ మీ పిల్లలు అడగండి, అది ఏం చేయాలి, ఇంట్రెస్ట్ ఏంది వాళ్ళకి, వాళ్ళు ఏ ఫీల్డ్లో పోదాం అనుకుంటారు, మీరే డిసైడ్. నేను ఇంజనీరింగ్ చేపిస్తామో, డాక్టర్ చేస్తామో, సైంటిస్ట్ చేస్తాను అంటే నడవదు. ఎందుకంటే మీరు ఏం చేసినా వాడు తిక్కలు వేసిందంటే వాడు ఏం చేసుకుంటాడో వానికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాడు పిచ్చోడైన అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పిచ్చోడైన అనుకో, వాడు మీరు చెప్పింది చేయడు, మీరు బలవంతం జాయిన్ వాడు చదవాడు, వాడు ఫెయిల్ అవుతాడు, లాస్ట్కి మీరే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీరే బాధపడాలి, ఎందుకంటే మీ పిల్లలు కదా వాళ్ళు, మీరే బాధపడాలి. వాడు ఏంటంటే మా అయ్యకి పైసలు ఉన్నాయి, మా అమ్మకి పైసలు ఉన్నాయి, మా ఇంట్లోకి పైసలు ఉన్నాయి, ఇది కాకపోతే వేరే చేస్తా అదే అనుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగండి, మీ పిల్లల్ని అడగండి, ఏం చేయాలనుకుంటున్నావు బేటా అది అనుకోండి, మీకు కరెక్ట్ కోర్సు జాయిన్ చేయండి. అంతే తప్ప నేను అది చేస్తా, ఇంజనీరింగ్ చేస్తా, ఇంజనీర్ చేస్తా, సైంటిస్ట్ చేస్తా అంటే నడవదు, వేస్ట్ అవ్వాలి అవన్నీ. సెకండ్ అలా అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ చేయాలంటే నార్మల్గా మీ కాలేజీలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. నా చుట్టుపక్కల హైదరాబాద్లో ఎక్కడున్నా సరే నేను ఒక్కసారి కాలేజ్ చెప్తా, ఏంటంటే లయోలా కాలేజ్ ఈజ్ బెస్ట్ ఫర్ డిగ్రీ. ఒకవేళ మీరు సిన్సియర్గా చదువుకుంటా అంటే, డిగ్రీ చేయాలనుకుంటే, అంటే నేను కూడా సారీ డిగ్రీ అంటే బీకామ్ కానీ బీఎస్సీ కానీ ఎక్సెప్ట్ ఇంజనీరింగ్ ఎక్సెప్ట్ ఇంజనీరింగ్ మీరు ఏమైనా చేయాలనుకుంటే వీ కెన్ గో విత్ ద లయోలా కాలేజ్. ఎందుకంటే లయోలా కాలేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఫర్ ద నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఎందుకంటే ఇప్పుడు లయోలాలో 2 ఉంటాయి, కాన్సెప్ట్లు ఉంటాయి. చదవాలనుకున్నాడు చదువుతాడు, చెడిపోవాలనుకున్నాడు చెడిపోతాడు, అంతే సింపుల్. కానీ లయోలా కాలేజ్ ఇచ్చేంత బెనిఫిట్స్ ఏ కాలేజ్ ఇయ్యేది. అది మీరు ఇది ఏ ప్రకారంగా చూసుకోండి, లయోలా కాలేజ్ ఈజ్ బెస్ట్ ఫర్ ద డిగ్రీ. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇంకో అందరికి మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఇప్పుడు నేను డిగ్రీ అయిపించిన, మా అందరు ఏమనుకుంటారేమో, వాళ్ళందరూ ఏమనుకుంటే మీకెందుకు, మీ ఓడు ఏం చేస్తుండు. ఇప్పుడు మీరు సప్పుడేక పోయా జాయిన్ చేయించిన, ఇంజనీరింగ్ జాయిన్ చేయించిన, వాడు పెద్ద పీకేది ఏమి ఉండదు. ఎందుకంటే సారీ బుద్ధి మాట్లాడినందుకు, మీరు పెద్ద చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే వాడు చదవడు, వాడు ఇంజనీరింగ్ చేస్తే మీరు ఇంజనీరింగ్ చదివితే వాడు చదవడు, అది తెలిసిందే. మీరు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం అది.
సెకండ్ పాయింట్ వచ్చేసి ఆ, ఈ మ్యాక్సిమం పేరెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే, అరే ఇప్పుడు మావానికి డిగ్రీ ఇట్లా ఒక బీటెక్ ఇట్లా ఫెయిల్ అయితే ఇట్లా, మరి బీటెక్ ఇట్లా ఫెయిల్ అయితే ఏం చేస్తారంటే, ఫెయిల్ అయితే ఫెయిల్ కాడు. ఎందుకంటే మీరు కష్టం, వాడు ఇష్టం జాయిన్ అయితే పక్కా చదువుతాడు, ఇష్టం లేకుండా జాయిన్ అయితే పక్కా ఫెయిల్ అవుతాడు. అర్థమైందా? సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి, మీరు ముందు పోయండి. ఎందుకంటే దాని తర్వాత మీరు చేసేది ఏముండదు. వాడు ఒకసారి మీరు ఇష్టం వాడు ఫెయిల్ అయిన అనుకో, మీకు ఈ మైండ్లో అదే ఉంటుంది. అరే ఎట్లా మా వాడు ఫెయిల్ అయ్యిండు, ఎట్లా వేయాలి, అవన్నీ ఉంటాయి. సో దాని ఆ స్టెప్ తీసుకోకముందు ఆలోచించండి, ఒకసారి థింక్ చేయండి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, 10 మందిని అడగండి. ఓన్లీ 10 మంది నోడు అడగాల, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని, లేకపోతే అప్పుడు మీ ఫస్ట్ ఇయర్ అనుకోండి, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అట్లా అట్లా స్టూడెంట్స్ అనగాల. స్టూడెంట్ అడిగితే తెలుస్తుంది ఏ వాడు కరెక్ట్ చెప్తాడు ఎలా జాయిన్ కావాలి. మీరు పోయి ఓలో మంటారు సీనియర్ సిటిజన్స్ అడిగి వాళ్ళు తీసుకొని మావాడు ఇంజనీరింగ్ చేసిండు, మీ ఓన్ కూడా ఇంజనీరింగ్ అయిపోయారని అడగదు అట్లా. ఎందుకంటే వాని వేరే టాలెంట్ వేరే ఉంటుంది, వీని టాలెంట్ వేరే ఉంటుంది. ఇవ్వని టాలెంట్ వానికే, అవి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. సరే, అలాగే ఇప్పుడు డిగ్రీ అని చెప్పేసినాం. నెక్స్ట్ ఇంజనీరింగ్ వస్తే ఫస్ట్ మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయితే తెలంగాణ ఎంసెట్ రాయరి. ఇంజనీరింగ్ మన ఏపీ స్టూడెంట్స్ అయితే ఏపీ ఎంసెట్ రాయి. ఇప్పుడు తెలంగాణ ఎంసెట్ రాసిన వాళ్ళకి, ఇప్పుడు మనం తెలంగాణ నుంచి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం తెలంగాణ ఉంటున్నాం, మేడ్చల్. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ గురించి మాట్లాడుకునే దాని అయితే, తెలంగాణలో ఎంసెట్ రాసినవాడు మ్యాక్సిమం సీట్ వస్తుంది బ్రో కౌన్సిలింగ్లో. ఇప్పుడు దరిద్రం ఏంటంటే, మన వాళ్ళు మొన్న రీసెంట్గా చూసిన నేను, ఇంటర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ వాళ్ళు దగ్గర లిటరలీ 30% ఆఫ్ ద స్టూడెంట్స్ అటెంప్ట్ చేయలేరంట ఎగ్జామ్. అంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు అంటలేను, వాళ్ళు అటెంప్ట్ చేయలేరు ఎగ్జామ్ ఇంటర్. కానీ హైలైట్ చెప్పాలంటే తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్ మొత్తం ఇండియాలో ఏడలేదు. కానీ మన వాళ్ళు ఏమో అటెంప్ట్ చేస్తారు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తలేరు. అదే ముచ్చట. సెకండ్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయలే సగం మంది, అంటే నియర్లీ సగం మంది. 30% అటెంప్ట్ చేయకపోతే ఇక మనకి ఏడికైనా వస్తుంది, వాడు ఫెయిల్ అవుతాడు. ఎట్లకైనా ఫెయిల్ అవుతాడు. అటెంప్ట్ చేయకపోతే ఫెయిలే కాదు, వాడు ఫెయిల్ అవుతాడు. ఎట్లా వేద్దామంటారు మళ్ళీ, ఇవన్నీ కథలు ఉంటాయి. వాడేమో అటెంప్ట్ చేయడు, నేను అందం తిరుగుతా, ఏంతో తిరుగుతా, ఆడొస్తాడు ఈడొస్తాడు, కథం అయిపోయా పోయింది. వాడు ఎన్వైరన్మెంట్ ఎట్లుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ చూసుకోరు. వాన్ కొట్టడానికి పోతా, వీని కొట్టడానికి పోతా, ఇంటర్లో మస్తు ఉంటాయి అట్లా. ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన బీటెక్ గురించి మాడితే, ఎంసెట్ రాసినప్పుడు మ్యాక్సిమం సీట్ వస్తుంది బ్రో. ఎట్లా అంటే వాడు చదవకున్నా, ఎట్లా అంటే ఎంసెట్ ఒక్కటి ప్రిపేర్ అయ్యాడు అనుకో, మీకు సీట్ పక్కా వస్తుంది. ఎందుకంటే ఎంసెట్ అనేది ఒక ఏమంటారు నీట్గా ఎంటర్ అయ్యే కాలేజ్, ఎంటర్ అయ్యే ఒక మంచి ఎగ్జామ్, మంచి ఇట్లా ఎంట్రన్స్ ఎగ్జామ్. అంటే ఎంసెట్ అనేది ఒక మొత్తం గ్రౌండ్ లెవెల్ ఎగ్జామ్ అనుకోరు. టాప్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే యూపీఎస్సి, గ్రౌండ్ లెవెల్ అంటే ఎంసెట్. నా దృష్టిలో నేను చెప్తున్నా. ఎందుకంటే ఎంసెట్ అనేది ఎంత ఈజీ క్రాక్ చేయడం అంటే, ఎవరికైనా సీట్ వస్తుంది బ్రో. అర్థమైందా? ఎవరికైనా సీట్ వస్తుంది. మంచి చదివాను అనుకో, ఒక 2 months బాగా కష్టపడి వాడు మంచి ఎగ్జామ్ వచ్చాడు అనుకో, పక్కా సీట్ వస్తుంది. ఎందుకంటే 10,000 బిలో వస్తాడు వాడు, ఫ్రీ సీట్ వస్తుంది. మా 10,000 రాలేదని అయ్యి అట్లా అనవద్దు. ఎందుకంటే 10,000 వచ్చినా ఫీజు కట్టాలి, లక్ష ర్యాంక్ వచ్చినా సరే ఫీజు కట్టాలి. 10,000 వస్తే బాగా ఫ్రీ సీట్ వస్తుంది, ఆ లోపల ఫ్రీ సీట్ వస్తుంది, అవన్నీ నడవయి, వేస్ట్. ఎందుకంటే మీకు ఆ ర్యాంక్ అనేది మీరు టాప్ కాలేజెస్ రానికి ఉపయోగపడుతుంది అంతే. మీరు ఈ 1,00,000 ర్యాంక్ వచ్చినా సరే ఫీజు కట్టాలి, 10,000 ర్యాంక్ వచ్చినా సరే ఫీజు కట్టాలి. ఫ్రీ సీట్ అంటే ఫ్రీ సీట్ ఏమి ఉండదు, ఇలా ఫీజు కట్టాలి. ఎందుకంటే ఆ కాలేజ్ వాడు ఇప్పుడు జాయిన్ చేయించుకుంటాడు, పక్కా ఫీజు అడుగుతాడు, 20,000 30,000 అడుగుతాడు, కంపల్సరీ అడుగుతాడు. ఎందుకంటే ఇయర్కి వాళ్ళకి కూడా మెయింటెనెన్స్ ఉంటుంది, వాళ్ళు కూడా వేసుకుంటారు. మనం కట్టాలి సార్. వాడు మీకు ప్రూఫ్ అడగాడు, ఏం అడగాడు, కట్టాలి, ఖచ్చితంగా కట్టాలి. ఇక అర్థమైందా? ఇప్పుడు ఆ విషయం జాయిన్ అయిపోతారు బీటెక్లో. ఇప్పుడు మీకు ఎలా బీటెక్ ఎంసెట్ జాయిన్ కాలేదు, మీ పేరెంట్స్ ఏదో అప్పు చేసి, మీకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మీ పేరెంట్స్ అప్పు చేసో మీకు ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ పైసలు కట్టాలి, 10 లక్షలు కట్టి మీరు జాయిన్ చేపిస్తారు ఇంజనీరింగ్లో. మీరు ఏం తీసుకుంటారు అప్పుడు? ఇప్పుడు మీరు ఏం తీసుకోవాలి, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది తీసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ మెకానికల్, వెదర్ ఇట్ ఈస్ సివిల్ ఇంజనీరింగ్, వెదర్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. ఏఐ విల్ నాట్ టేక్ ఓవర్ ఎనీ జాబ్స్. ఒక్క జాబ్ కూడా ఏఐ టేక్ ఓవర్ అయ్యేది. ఎందుకంటే ఏఐ అనేది ఒక మంచి తయారు చేయాలి. The person who knows how to use AI will remain in this industry.
అర్థమైందా? మిగతా ఎవడు అంతా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఏఐని వాడినోడు ఉంటాడు, ఇలా ఏఐ వాడడానికి రానోడు వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా బ్రో, సింపుల్గా. నా మా అక్కకి ఇట్లానే అంటున్నాను. నేను ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో మా అక్క స్రవంతి అని అక్క బావ ఉన్నాడు. అయితే బావది ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ అనమాట. అయితే నేను అంటుండే ఏఐ ఏఐ మొత్తం తీసుకుంటుంది అక్క అంటే, అట్లా తీసుకోవద్దురా, ఎందుకంటే ఇప్పుడు బావ చేసేది ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ కదా, ఏదైతే సంబంధం లేదు, మొత్తం ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటాయి, అవన్నీ ఎవరు టేక్ ఓవర్ చేస్తారంటే అక్క ఇప్పుడు వచ్చేవి మొత్తం ఇంటెలిజెంట్ ఉన్నాయి అక్క, అంటే మొత్తం సిస్టమ్స్ మొత్తం షార్ప్ ఉన్నాయంటే, మనిషిగానే షార్ప్ ఏది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిగానే షార్ప్ ఏం లేదు అని అంటది. నేను అన్న అప్పుడు మరి ఏ ఉంది అక్క అంటే, ఏ మొత్తం టేక్ ఓవర్ చేస్తుంది అంటే, ఇప్పుడు నీకు ఏ తయారు చేసేది కూడా మనిషే. ఎందుకంటే ఒక ఇంకో ఏం తయారు చేస్తే అది ఫెయిల్ అవుతుంది, అది కంపల్సరీ ఫెయిల్. ఏ తయారు చేసేవాడు మనిషే. ఇంకోటి మ్యాన్ పవర్ లేనిది ఏ ఇండస్ట్రీ నడవదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్ పవర్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ప్రస్తుతంగా అయితే ఒక 10-20 ఇయర్స్ వరకు మ్యాన్ పవర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? ఏఐ ఎవరిని టేకప్ చేస్తా అంటే, మిడ్ లెవెల్ ఇంజనీర్స్ ఉంటారు కదా, ఇంజనీర్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కోడ్ రాసేటోళ్ళు ఉంటారు. కోడ్ రాసేటోళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ మిడ్ లెవెల్ కోడ్ రాసేటోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళని ఏఐ టేక్ ఓవర్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ వెబ్సైట్ అయినా సరే, ఏ ఇంజనీరింగ్ సైట్ అయినా సరే, లేకపోతే ఇప్పుడు నీకు ఒక వెబ్సైట్ తయారంటే విత్ ఇన్ 10 minutes లో ఒక ఏ తయారు చేస్తాను నీకు, విత్ పిన్ పాయింట్ అడ్రసెస్, పిన్ పాయింట్ మోడిఫికేషన్స్, పిన్ పాయింట్ ఏమైనా ఉంటే మొత్తం A to Z ఒక ఏ తయారు చేస్తాయి. ఎందుకంటే అంత పవర్ఫుల్ అయిపోయింది ఏ ఇప్పుడు. కర్సర్ కానీ, విండ్ సర్ఫ్ కానీ, కొత్త కొత్త మస్తు టూల్స్ ఉంటాయి. అవన్నీ చెప్పాలంటే సపరేట్ వీడియో అవుతుంది. అవన్నీ అవన్నీ మస్తు ఉంటాయి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీ ఇప్పుడు ఎట్లా అంటే, ఒక డీప్ సీక్ వచ్చింది. ఆ డీప్ సీక్ కూడా అంత వర్కౌట్ కావాలనిపించింది, ఎందుకంటే అది చైనా యాప్ కదా. అది ఏంటంటే వాళ్ళు మొత్తం అన్ని యాక్సెస్ చేయరు, మనకి కొన్ని ఇస్తారు. చాట్ జీపీటీ అయితే మొత్తం అంతా వరల్డ్, ఆల్ ఓవర్ వరల్డ్ యాక్సెస్ ఉంటుంది. కానీ ఒకసారి డీప్ సీక్ వచ్చినాక చాట్ జీపీటీ చాలా పడిపోయింది. ఎందుకంటే డీప్ సీక్ వాళ్ళు విత్ ఫ్రీ ఇస్తుండ్రు, చాట్ జీపీటీ ఫ్రీ ఉండదు. చాట్ జీపీటీ మనం కొన్ని వర్షన్స్ తీసుకోవాలా. మెయిన్ ఒకటి చెప్పాలంటే, మీరు 1 year ఫ్రీ మీ ఐడి కార్డ్ ఉంటే, మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తున్నారో, మీ ఐడి కార్డ్ ఉంటే, ఐడి కార్డ్ ఇస్తారు కదా, ఆ ఒక్క ఐడి కార్డ్తోని మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు జెమినై ఏఐ ఉంటుంది కదా, అది మొత్తం ఫ్రీ తీసుకోవచ్చు. మీకు సగం మందికి తెలియదు విషయం ఇది, మ్యాక్సిమం మెంబర్స్ తెలియదు విషయం ఇది. ఎందుకంటే జెమినై ఏఐ అనేది ఉంది కదా, ఏదైతే ఉందో ఆ జెమినై ఏఐ ఫ్రీ వస్తుంది మ్యాక్సిమం అందరికి. ఐడి కార్డ్ ఉంటే మీకు జెమినై ఏఐ ఫ్రీ వస్తుంది. ప్రో వర్జన్ ఫ్రీ వస్తుంది, ప్రో వర్జన్. అది తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంజనీరింగ్ మొత్తం చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఏమైనా ప్రాజెక్ట్ చేయాలన్నా సరే, మన డౌట్స్ ఉన్నా సరే, దాని గురించి సంపూర్ణ క్లారిటీ వచ్చేస్తుంది మీకు. అర్థమైందా? నెక్స్ట్ ఎయిర్టెల్ సిమ్ ఉన్న కూడా పర్ప్లెక్సిటీ ఫ్రీ వస్తుంది, అదొకటి చూసుకోండి. పర్ప్లెక్సిటీ చాలా మంచి టూల్. ఎందుకంటే గూగుల్ తర్వాత మంచి టూల్ ఉందంటే అది పర్ప్లెక్సిటీ. నెక్స్ట్ అది ఓళ్ళు తయారు చేసినంటే మన కింద ఐఐటి బాంబే వాళ్ళు, ఐఐటి మద్రాస్ వాళ్ళు, బాంబే వాళ్ళు కలిసి తయారు చేసారు తెలియదు కానీ ఐఐటి వాళ్ళు తయారు చేసారు, మన ఇండియన్ వాళ్ళు. చాలా మంచి టూల్, ఒకసారి వాడండి పర్ప్లెక్సిటీ కూడా. నార్మల్ వాడు తెలిసిపోతుంది మీకు ఎట్లుంటుంది అని మా పరిస్థితి అని. సో ఇది పరిస్థితి. ఫోర్త్ ఇయర్కి వచ్చిన తర్వాత ఏంటంటే, 3 ఏళ్ళు ఎంజాయ్ చేసినాం. 4th yearలో నాకు కోడింగ్ రాదంటే, నువ్వు అస్సామే లైట్ తీసుకోవాలి. కోడింగ్ కానీ వేరే అసలు లాంగ్వేజ్ నిల్లు, నాకు అసలు ఏం రాదన్న, నాకు ఏం రాదు బ్రో, లాంగ్వేజెస్ రాదు, ఏం రాదు. నాకు జాబ్ రావాలి. ఎవడు ఇస్తాడు జాబ్ నీకు? ఎవడు ఇవ్వడు. నేను కూడా ఇప్పుడు అవి నేర్చుకోవాలంటే సపరేట్గా నేను పైసలు కట్టి తీసుకోవాలి. పైసలు కట్టి చెప్పేది అనుకో, ఇంటర్న్షిప్ చేస్తా, పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటుంది అనుకో, 5,000 కట్టు, 6,000 కట్టు, నెక్స్ట్ క్లాస్ చెప్తామంటే నేను వినవు బ్రో, 100% నువ్వు వినవు క్లాస్లో. ఎందుకంటే వేస్ట్ ఆఫ్ యూజ్ అవి. లైవ్ చెప్తేనే విన్నప్పుడు నువ్వు చెప్తే ఎట్లుంటే చెప్పు. సింపుల్ లాజిక్ అది. ఏంటంటే నువ్వు లైవ్లో చెప్తేనే వినలేవు, ఎట్లా వింటావు? అవునా కదా? సో నువ్వేం చేయాలంటే, యూట్యూబ్ ఓపెన్ చేసి మొత్తం అన్నీ నీట్గా A to Z విన్నామనుకో, నీకు అంతా క్లారిటీ వస్తుంది. ఏం చేయాలి, ఏం చేస్తే ఏమొస్తుంది అని మొత్తం క్లారిటీ వస్తుంది. నీట్గా రాయొచ్చు నువ్వు. అర్థమైందా? అంతేగాని నువ్వు 5,000 కట్టి, మా ఇంట్లో అడిగి 5,000 కట్టి, 5,000 అయితే నువ్వు 6,000 అడిగి 1,000 రూపాయలు పెట్టుకొని అవి చేసి మొత్తం వాడు వినడు, వాడు చెప్పేది నువ్వు వినవు, ఎట్లకేని పైసలు వేస్ట్ అవి. అదే యూట్యూబ్ అనేది ఫ్రీ క్లాసులు ఉంటాయి, 10 గంటలు ఉంటాయి. రోజుకి గంట అయినా, రోజుకి అర్ధ గంట, రోజుకి 10 నిమిషాలు, అట్లా నెల రోజులు
నీకు నాలెడ్జ్ వస్తుంది దాని మీద. నేను అట్లా నేర్చుకున్నాను, అట్లా పైథాన్ నేర్చుకున్నా, అట్లనే ఫ్లటర్ నేర్చుకున్నా, అన్నీ అట్లా నేర్చుకున్నా. మీరు అట్లా నేర్చుకోవాలి బెటర్. ఎందుకంటే మీరు నేర్చుకుంటే ప్రాబ్లం కాదు అసలు, మొత్తం దాని మీద ప్రాజెక్ట్స్ చేయాలా, వేరే మస్తు చేయాలా. అవన్నీ చేస్తేనే మీరు ఒక స్టేజ్కి వస్తారు, లేకపోతే కాదు, కాని పని వేస్ట్. అది గుర్తుపెట్టుకోరు. నేను ఇంకా ఫర్దర్ బయటకు పోలే కాబట్టి నేను ఇంకా మీద ఏం చెప్పలేను కూడా. చెప్పినా మీరు నమ్మరు, వేస్ట్. సో ఇది పరిస్థితి. ఓకే, ఫైనలీ నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు మీరు ఏం చేస్తారో నాకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకపోతే వేస్ట్. ఇప్పుడు మీరు 10 లక్షలు పెట్టి సీటు కొన్నా మీకు ఒక క్లారిటీ లేకపోతే, అరే నేను ఏం చేస్తున్నాను క్లారిటీ లేకపోతే మీరు చేయలేరు అసలు. మస్తు ఉంటుంది బ్రో, ఎంజాయ్ చేయాలి, తాడే వరకు ఎంజాయ్ చేయాలి, హాల్ వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి, లోన్లు తీయాలి. ఇంకోటి మెయిన్ పాయింట్, ఇది చెప్పడం మర్చిపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఈ నిజంగా ఫస్ట్ రాగానే అందరూ లోన్లు ఇస్తారు బ్రో. పాన్ కార్డ్ వస్తుంది కదా, 18 ఇయర్స్ వస్తుంది కదా, పాన్ కార్డ్ వస్తుంది. పాన్ కార్డ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే అందరూ ఈ పాకెట్ అని, స్లైస్లని, ఆ లోన్ యాప్లు ఉంటాయి, అవన్నీ ఏం చేస్తారంటే తీస్తారు లైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ, వాడు ఏం చేస్తారంటే ఫస్ట్ స్లైస్ తీస్తాడు. స్లైస్ 3,000 ఏమో వస్తాయంట ఫస్ట్, అవి తీస్తాడు. కథం, అవి తీసి ఏం చేస్తాడంటే వాడు దోశ దాగిపించడు, మన గర్ల్ ఫ్రెండ్ వేసుకొని తినడు, అది వేసుకొని తిరుగుడు, కథం అవన్నీ చేస్తాడు. మంచిగా ఉంటుంది ఆ గర్ల్ ఫ్రెండ్, అంతా మంచిగా ఉంటుంది. 3 ఏళ్ళు వచ్చినాక వాడు నాశనం అయిపోతాడు. థర్డ్ వచ్చినాక అవి ఈ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది తెలుసా, అందరు బాగానే ఉంటారు, అదేం చేస్తుంది అంటే సారీ అదేం చేస్తుంది అంటే అన్ని బాగానే చేస్తుంది, అంతా రికవర్ చేస్తుంది అందరికి. అన్ని పైసలు అన్ని తీసుకొని ఎంజాయ్ చేస్తారు, మంచిగా చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. వెదర్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే మంచిది కావచ్చు, అది కావచ్చు. కానీ ఇప్పుడు ఎట్లుంటుంది అంటే గర్ల్ ఫ్రెండ్ ఉన్నాక వీనికి వచ్చిపోతాడు వీడు. ఎట్లా అంటే అరే అవు మా మా పొరికి తినిపించాలి, మా పొరికి తాగిపియాలి, మా దూసరా తాగిపియాలి, అది ఉంటుంది ఇది ఉంటుంది. కథం నాశనం. ఆయన పోయింది 4,000 తీస్తావు, ఆ మెత్తి కట్టలేక నువ్వు ఇంట్లో పైసలు ఇయ్యరు, ఆ మెత్తి కట్టలేక ఇంట్లో చెప్పలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్నీ ఉన్నాయని అప్పుడు నన్ను చెప్పలేవు. కథం స్టార్ట్. అప్పటి నుంచి నీకు రోత, ఆ మిత్రులు కట్టాలి కట్టాలి కట్టాలి, జాబ్ వచ్చేవారు కట్టాలి, జాబ్ వచ్చినా కూడా పెరుగుతున్నాడు, కడుతూనే ఉండాలి. అది వచ్చాడా లాస్ట్కి వచ్చేవరకు నాశనం అయిపోతారు. మీకు ఆ స్ట్రెస్ జాబ్ రాదు, మీరు ఏం నేర్చుకున్నా మీ మైండ్కి అది అర్థం అయిపోతుంది. సో ఇంటర్ ఇంటర్ పొలంలో ఇయర్ కానీ అవి ఏమంటారు ఎంపాకెట్ లోన్లు 1 ఇయర్ కానీ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 5 జోలికి వెళ్ళకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ యాప్ల జోలికి, బెట్టింగ్ యాప్ల జోలికి ఫస్ట్ మీరు బెట్టింగ్ యాప్ బ్యాన్ అయిపోయినాయి ఇండియాలో, కానీ దాని జోలో పోకండి. బెస్ట్ పోకపోతేనే బెటర్. ఎందుకు తెలుసా, పోయినానుకో మీకు అవే ఉంటుంది ఇక మైండ్లో. అరే ఇప్పుడు మీకు సెకండ్ థర్డ్ వచ్చింది అనుకో, మీ ఫస్ట్ థాట్ పోతుంది, ఆటోమేటిక్ పోతుంది. ఎందుకు తెలుసా, ఇప్పుడు ఫస్ట్ థాట్ ఉన్నది, మీరు ఏంటంటే బయటికి ఎగ్జామ్ చెప్తా, బెస్ట్ ఎగ్జామ్ చెప్తా. మీరు బయటికి వేరు మీ దోస్తులతోని, అప్పుడు నీ దగ్గర 1,000 రూపాయలు ఉన్నాయి, 1,000 రూపాయలే ఖర్చు పెట్టాలనుకో, నువ్వు 1,000 రూపాయలు ఖర్చు పెడతావు. కానీ మీ దోస్తులు 2,000 ఖర్చు పెడతారు, 3 వాళ్ళ పైసలు ఉంటాయి, వాళ్ళు ఖర్చు పెడతారు. ఇప్పుడు నీరా ఆ లోన్ యాప్ ఉంది అనుకో, నువ్వు ఏం చేస్తావంటే అరే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, లోన్ యాప్ నేను తీస్తే తర్వాత కట్టుకోవడం రేపు కడతావు, తీస్తావు పైసలు కడతావు, ఎంజాయ్ చేస్తావు, అయిపోతుంది. కట్టేటప్పుడు తీరుతుంది. అప్పుడు ఇప్పుడు నీరా ఆ లోన్ యాప్ అనేది లేదనుకో, ఇప్పుడు ఏం చేస్తావు అంటే అరే 1,000 రూపాయలు ఉన్నాయి సరే, వాళ్ళు నీకు థాట్ వస్తుంది, అరే వాళ్ళు సరేరా వాళ్ళ పైసలు ఉండే వాళ్ళు ఆడుతారు, మన పైసలు లేవు, మనం పైసలు ఖర్చు పెడదాం అనుకుంటావు నువ్వు. అంతే అంతే ఉండదు తప్ప, నువ్వు ఇప్పుడు లోన్ యాప్ ఉంది అనుకో, అరే వాళ్ళకి తీద్దాం కడదాం అనుకుంటావు, అది వేస్ట్ అది. సో నేను పైసలు లేనప్పుడే బెటర్. నీకు పైసలు లేకపోతేనే నీ సరౌండింగ్స్ ఎంత మంచిగా ఉంటారు, నేను ఎట్లా చూస్తారు, ఎవడో నేను దగ్గర తీస్తాడు, ఎవడో నేను దూరం పెడతాడు, నేను పైసలు ఉంటే ఎట్లా చూస్తారు, పైసలు లేకపోతే ఎట్లా చూస్తారు, అన్నీ నీకు ఐడియా వస్తుంది ఒక చిన్న ఏజ్లో. అర్థమైందా? సో అదొకటి తీసుకోండి. ఓకే, ఫైనలీ చెప్పాల్సింది ఏంటంటే 10th కానీ ఇంటర్ కానీ లేకపోతే బీటెక్ కానీ, బీటెక్ వచ్చిన తర్వాత కానీ నేను చెప్పినాయి అది మీరు ఫాలో అయితే మీకు ఒక బెటర్ మంచిగా. 10th మీరు సరే 10th మీరు లాంగ్ స్టెప్ తీసుకోరు, అంటే ఇంటర్లో లాంగ్ స్టెప్ తీసుకోరు, 10th అయిపోయిన తర్వాత సరే వదిలేసాను, అట్లీస్ట్ బీటెక్ డిగ్రీలైనా కొంచెం డీటెయిల్గా చూడండి. ఎందుకంటే తర్వాత మీరు ఎట్లకని అది అస్సాం అవుతుంది. సో చూసుకోండి, చూసి మీ దాన్ని మరి ప్రోగ్రెస్ చేస్తారా, మీ ఇష్టం వచ్చినట్టు వాడతారా, మీ ఎంతో నేను చెప్పడం అయితే నేను చెప్పిన. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పొద్దుననే ఒక కొత్త బ్లాగ్ అప్లోడ్ చేసిన, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి నాకు ఒక 1 డేలో ఒక 100 మంది వచ్చారు ఫస్ట్ టైం. అంత ఎక్కువ కదా, ఇప్పుడు మనం చిన్నది 292 ఏమో ఉన్నారు ఈ వీడియో చేయకముందు. అట్లే నడుస్తుంది.
మంచిగా నడుస్తుంది ప్రోగ్రెస్, కానీ ఇంకా కొంచెం ముందు తీసుకపోతే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.